హై గాయ్స్, ఇదే అనమాట మన జిమ్ము. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్స్ టైప్ అయితే చేస్తాను. ఇంకా టైప్ చెప్పా కదా. అండ్ బేసిక్ వార్మప్ అనమాట ఇది. అంటే వర్కౌట్ చేసే ముందు ఈ వార్మప్ అయితే చేయండి. అండ్ అలాగే 20 స్క్వాట్స్ చేసిన తర్వాత మనం అదే 20 స్క్వాట్స్ చేసిన తర్వాత ఈ వార్మప్ చేసిన తర్వాత మనకి బాడీ అయితే చాలా హీట్ అయితే జనరేట్ అవుతుంది. అంటే మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత మన వర్కౌట్ అనేది చేసే ఎఫెక్ట్ అనేది చాలా అయితే పడుతుంది. అండ్ అలాగే మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ఫ్రంట్ రైజ్ అనమాట, ఫ్రంటల్ షోల్డర్ రైజ్. అండ్ అలాగే ఈ వీడియోలో బ్రీతింగ్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ బిగినర్స్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఎత్తుకోండి. మనకు వెయిట్తో మనకు అసలు అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లో వెయిట్తో అండ్ రైట్ సైడ్ ఒక 50, లెఫ్ట్ సైడ్ ఒక 50 రెప్స్ అనమాట. అండ్ అలాగే ఇట్లా 3 సెట్లు అయితే చేయండి. ఒక 3 సెట్లు చేయండి. అండ్ 4వ సెట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా మీరు వెయిట్ అనేది పర్ఫెక్ట్గా లేపుతూ మీకు కంఫర్టబుల్గా ఉందన్నప్పుడు 4వ సెట్ అయితే యాడ్ చేసుకోండి. బిగినర్స్ అయితే 3 సెట్స్ 15 లేదా 12 రెప్స్ అయితే చేయండి. అండ్ లాస్ట్లో కొంచెం వెయిట్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. లైక్ ఎట్లా అంటే 7.5 నా కింద ఉంది కదా డంబుల్, అది 7.5 అనమాట. లాస్ట్ 8 రెప్స్ కానీ ఇన్నోసెంట్ రెప్స్ కొడతాను నేను. అండ్ షోల్డర్ ప్రెస్ వచ్చేసి నేను స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 10 వేసుకున్నా. అండ్ సెట్కి ఒక 5 kgs అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇది నా సెకండ్ సెట్. అండ్ 5 kgs అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ దీంతో కూడా సేమ్ అట్లే నా లాస్ట్ సెట్ అనమాట. ఇది షోల్డర్ ప్రెస్ 20 40 kgs అనమాట. లాస్ట్ 8 రెప్స్.